యూరియా సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టింది వ్యవసాయ శాఖ. రాష్ట్రానికి రావాల్సిన కోటా వెంటనే రిలీజ్ చేయాలని కేంద్రానికి లేఖ రాశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. జూలై నెలలో రావాల్సిన 1.60 లక్షల టన్నులు వెంటనే ఇవ్వాలని కోరారు. దీంతో గత 3 నెలల్లో పెండింగ్ ఉన్న ఎరువులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రామగుండంలోని RFCL ను రాష్ట్రానికి కోటా పెంచాలని రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. ఇందుకోసం కేంద్రం నుంచి రావాల్సిన యూరియాపై చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర అవసరాల కోసం వెంటనే 3.5 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. ఇందులో ప్రస్తుత జూలై కోట 1.60 లక్షల టన్నులు కాగా గత 3 నెలల కోటాలో కోత పెట్టిన 1.94 లక్షల టన్నులుందని చెప్పారు. దీనికి సంబంధించి కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి లేఖ రాశారు తుమ్మల. రాష్ట్రానికి అవసరమైన యూరియా వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు పంట సాగు మొదలుపెట్టారు. స్టాక్ తక్కువగా ఉండడంతో పలు చోట్ల కొరత ఏర్పడిందని వివరించారు మంత్రి తుమ్మల. జూలై కోట యూరియాతో పాటు గత 3 నెలల్లో కోత పెట్టిన యూరియాను కూడా పంపిస్తే రైతులకు ఇబ్బందులు లేకుండా పంపిణీ చేస్తామని తెలిపారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ విషయంలో చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ అలసత్వంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు తుమ్మల. ఏప్రిల్, మే, జూన్ నెలలకు కేంద్రం రాష్ట్రానికి 5 లక్షల టన్నుల యూరియా కేటాయించిందని చెప్పారు తుమ్మల. కానీ ఇందులో కేవలం 3.06 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసి 1.94 లక్షల టన్నులను ఇంకా సరఫరా చేయలేదని గుర్తు చేశారు తుమ్మల. ఏప్రిల్, మే, జూన్లో ఏర్పడిన కొరతను భర్తీ చేయడానికి అదనపు సరఫరా ప్రణాళిక అమలు చేయాలని కోరారు. ఈ వానాకాలం సీజన్లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో యూరియా వినియోగం అధికంగా ఉంటుందని, కొరత ఇలాగే కొనసాగితే పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని కేంద్రానికి వివరించారు. జూలై కోటా కింద రాష్ట్రానికి 1.60 లక్షల యూరియా కేటాయించారని, ఇందులో 0.97 లక్షల టన్నుల దిగుమతి యూరియాను కేటాయించడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పోర్టులతో సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారు తుమ్మల. అలాగే రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి రాష్ట్రానికి కేటాయింపులను 30,800 టన్నుల నుంచి 60,000 టన్నులకు పెంచాలని కేంద్రాన్ని కోరారు తుమ్మల నాగేశ్వరరావు.